జనరల్‌గా ఏ మనిషికైనా సర్జరీ అంటే ఒక భయం ఉంటుంది. మన మౌర్య హాస్పిటల్‌లో మోకాలు మార్పిడికి అంటే ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తారు? ఎన్ని రోజుల్లో ఆపరేషన్ తర్వాత ఎన్ని రోజులు హాస్పిటల్‌లో ఉండవలసొస్తుంది? అది ఎన్ని రోజుల్లో నయమవుతుంది? అంటే ఆ భయాలను పోగొట్టడానికి మీరు మా ప్రేక్షకులకి ఏం చెప్తారు? మీరు చాలా మంచి క్వెషన్ అడిగారండి. ఎందుకంటే చాలా మంది అడుగుతా ఉంటారు. ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్‌ని పిల్లలు తీసుకొని వస్తుంటారు. వాళ్ళు పిల్లలేమో వాళ్ళ తండ్రి గాని, తల్లి గాని త్వరగా నడవాలి, బాగా యాక్టివ్ ఉండాలని ఆనందం తీసుకొచ్చి అమ్మ చేయిద్దాము, నాన్న చేయిద్దాం అంటారు. కానీ ఫస్ట్ భయం అంటే నొప్పి. చేసిన వెంటనే ఎక్కువ విపరీతమైన నొప్పి ఉంటుంది. ఎట్లా తట్టుకోవాలి? అలా ఏం లేదనమాట ఇంతకుముందు మాదిరి. ఇప్పుడు కొత్తగా మేమిక్కడ మౌర్య హాస్పిటల్‌లో అడ్డక్టర్ కెనాల్ బ్లాక్ అంటారు. అంటే మా దగ్గర అనస్థీషియా టీమ్‌లో డాక్టర్ రఘుప్రవీణ్ అని ఉన్నాడు. సో, ఆయన పెయిన్ మేనేజ్మెంట్‌లో స్పెషలిస్ట్ అనమాట. సో, ఈ అడ్డక్టర్ కెనాల్ బ్లాక్ అనేది అంటే ఆపరేషన్ ముందే ఇస్తామనమాట. ఇచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 3-4 డేస్ కంప్లీట్ పెయిన్‌లెస్‌నెస్ ఉంటది. సో, నొప్పి అనేది చానా తక్కువ ఉంటది దీంట్లో ఈ ప్రొసీజర్‌లో. సో, దానివల్ల ఇంకొక లాభం ఏందంటే వెంటనే నడిపియగలం. సో, మరుసటి రోజే నడిపియచ్చు. ఆపరేషన్ ఈవినింగ్ చేసి ఆ మరుసటి రోజు పొద్దున్నే కూడా నడిపియడానికి ఆస్కారం ఉంటుంది. సో, నొప్పి అనేది మీరు అందరూ అనుకుంటున్నట్టు మనము అలా ఏముండదు. సో, ఈ టెక్నాలజీ ఏదైతే అడ్డక్టర్ కెనాల్ బ్లాక్ అంటారో మనము దాన్ని ఇయడం ద్వారా ఈ నొప్పిని బాగా తగ్గించవచ్చు. ఈ రీప్లేస్‌మెంట్ అయిన తర్వాత పేషెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? అంటే మెడికేషన్స్ మీరు లాంగ్ టర్మ్‌గా ఉంటాయా? లేదంటే ఆపరేషన్ అయిన కొద్ది రోజులు మాత్రం వాడితే సరిపోతుందా? మనము జనరల్‌గా అంటే ఆపరేషన్ అయిన తర్వాత ఫస్ట్ ఒక వారం వరకు ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి కోసము యాంటీబయాటిక్స్ అనేది వాడతాము. తర్వాత నొప్పి కొంచెం మైల్డ్ టు మోడరేట్ పెయిన్ అంటే కొంచెం నొప్పి నుంచి కొంచెం ఎక్కువ నొప్పికి దానికి వాళ్ళ నొప్పి ఇంటెన్సిటీని బట్టి నొప్పి తగ్గడానికి మెడిసిన్. ఒక 3 నెలల వరకు మనం కాల్షియం సప్లిమెంటేషన్ ఇస్తాం. సో, లైఫ్ లాంగ్ వాళ్ళు మందులు పడాల్సిన అవసరము అలాంటిదైతే ఏం లేదు. అండ్ అందరూ అనుకున్నట్టు మనము ఎన్ని రోజులు నడుస్తామంటారు. ఆపరేషన్ అంటే ఏందంటే అదే ఇంతకుముందు చెప్పినట్టు మరుసటి నుంచి నడచరు. డిపెండ్స్ ఆన్ పేషెంట్ టాలరబిలిటీ. కొంతమంది మరుసటి రోజు నడుస్తారు. కొంతమంది 6 గంటలు నడిచేవాళ్ళున్నారు. కొంతమంది 2 రోజుల్లో కూడా నడిచేవాళ్ళున్నారు. సో, మన పెయిన్ టాలరబిలిటీ వాళ్ళ టాలరేట్ బెల్ట్‌ని వెంటనే కూడా నడిపియడానికి మనకు ఆస్కారం ఉంటుంది.